ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ అనేది అన్ఫ్రీజ్ చేయించడం కోసం జుడిషియల్ ప్రాసెస్ లో 2 దారులు అయితే ఉన్నాయి. రూట్ నెంబర్ 1 ఒకటి వచ్చేసి ఏ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందో అదే సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఉన్నటువంటి జ్యూరిస్డిక్షనల్ కోర్టుకు వెళ్ళి అక్కడ అకౌంట్ అన్ఫ్రీజింగ్ కోసం ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఒక పిటిషన్ ఫైల్ చేస్తాం. ఎంత అమౌంట్ ఫ్రీజ్ చేపిస్తున్నామని డీటెయిల్ ఇవ్వకుండా టోటల్ అకౌంట్ ఫ్రీజ్ చేపిచ్చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని బ్యాంక్ వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు. సో సైబర్ క్రైమ్ వాళ్ళు ఏ డీటెయిల్స్ ఇవ్వకుండా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండానే జడ్జి గారు ఆర్డర్ లేకుండానే వీళ్ళు ఏం చేస్తారంటే టోటల్ అకౌంట్ ని ఫ్రీజ్ చేపించేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ లో పాయింట్ నెంబర్ 1 రూట్ నెంబర్ 1 వచ్చేసి మనం ఆ జ్యూరిస్డిక్షనల్ కోర్టుకు వెళ్ళి అకౌంట్ డీఫ్రీజింగ్ కోసం అన్ఫ్రీజ్ కోసం మనం పిటిషన్ ఫైల్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం. ఇది సామాన్యంగా పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఉంటే ఎక్కడో రాజస్థాన్ లో లేకుంటే బీహార్ లో దగ్గర నుంచి ఈ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళి అక్కడ అడ్వకేట్ ని అపాయింట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయడం కష్టం. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెక్స్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ మన దగ్గర మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే ఏ స్టేట్ లో మీరు ఉంటారో ఆంధ్ర అయితే ఆంధ్రాలో, తెలంగాణ అయితే తెలంగాణలో మీరు జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి ఆనరబుల్ హైకోర్టు గౌరవ హైకోర్టులో వచ్చేసి రిట్ పిటిషన్ అనేది మనం ఫైల్ చేస్తాం. రిట్ పిటిషన్ ఫైల్ చేసి దీనికి సంబంధించినటువంటి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ 10 to 20 మేజర్ కేస్ లాస్ అయితే ఉన్నాయి. ఈ సిమిలర్ కేసెస్ లో కూడా ఇలాగే జరిగింది. మాకు అన్యాయంగా ఈ అకౌంట్ అనేది టోటల్ ఫ్రీజ్ అయితే చేసేసారు. దీనికి ట్రాన్సాక్షన్ సంబంధించి మా దగ్గర సో ఇన్ఫర్మేషన్ ఉంది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేసు సంబంధం లేకపోతే సో టోటల్ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేసేసారు. మేము ఇన్ కేసు ఆ ట్రాన్సాక్షన్ కు దానికి సహకరిస్తున్నాము, ఆ అమౌంట్ డిస్ప్యూటెడ్ అమౌంట్ మాత్రమే మీరు హోల్డ్ చేసుకొని మిగతా అమౌంట్ మాకు అన్ఫ్రీజ్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టులో మనం ఒక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసి అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఈ ఆర్డర్ కాపీని మనం బ్యాంక్ కి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మనము అన్ఫ్రీజ్ మన అకౌంట్ ని మనం చేపించుకోవాలి. ఇది టోటల్ గా ఒక అకౌంట్ ఫ్రీజ్ అయినప్పటి నుంచి అకౌంట్ అన్ఫ్రీజింగ్ కోసం మొత్తం చేయాల్సినటువంటి ప్రొసీజర్.